హాయ్ అండి. ఈరోజు మునక్కాయ కోడిగుడ్లు సింపుల్‌గా ఎలా చేయాలో చూద్దాం. మునక్కాయని ఈ విధంగా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నీళ్లు పోసుకొని మునక్కాయ ముక్కలను శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టుకొని స్టవ్ ఆలించేసుకొని నూనె పోసుకోవాలి. దాంట్లో కొద్దిగా పసుపు వేసుకొని కోడిగుడ్లని వేపుకోవాలి. పసుపు వేస్తే కోడిగుడ్లు పైకి పగలకుండా ఉంటాయి. ఈ విధంగా వేయించుకుని గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. 2 నిమిషాలు ఆగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకొని తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత మునక్కాయ కూడా వేసుకోవాలి. ఈ మునక్కాయను వేసి సన్నని మంట మీద 2 నిమిషాలు వేయించాలి. ఈ విధంగా వేయించుకుని మూత పెట్టుకోవాలి. తర్వాత మగ్గిందో లేదో చూసుకోవాలి. మగ్గాక టమాటాలు వేసుకొని కలపాలి. టమాటాలు మెత్తగా అయ్యే వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మూత తీసుకుని మగ్గిందో లేదో చూసుకోవాలి. మగ్గిన తర్వాత కారం వేసేసుకోవాలి. కారం వేసుకుని ములక్కాయకి కారం పట్టేలాగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తరువాత ఇప్పుడు గ్రేవీకి సరిపోనన్ని నీళ్లు పోసుకోవాలి. పోసుకుని కలపాలి. కలిపిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న గుడ్లు కూడా దాంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న గుడ్లను ఒకసారి గట్టితో తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని 2 నిమిషాల తర్వాత ఆ నీళ్ళు అనేది ఎగిరిపోయినాక కొత్తిమీర, మసాలా కూడా వేసేసుకోవాలి. 2 నిమిషాలు కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత చూసిన తర్వాత పులుసు అనేది ఎగిరిపోయింది. కూర అనేది రెడీ అయిపోయింది. ఈ కూర వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. ఎట్లా ఉందో కామెంట్ చేయటం మర్చిపోకండి.